హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. దర్శకధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ షూటింగ్కు కొంత బ్రేక్ దొరకడంతో వార్తల్లో పెద్దగా నిలవడం లేదు. టాలీవుడ్లోనే కాదు, ఇతర భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న త్రిబుల్ మూవీ ఏ జానర్ అనే సస్పెన్స్ ఇప్పటికీ పూర్తిగా తొలగలేదు. ఇక త్రిబుల్ బ్యాక్డ్రాప్ గురించి ఇంతకుముందు రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది స్వాతంత్రం రాకముందు నేపథ్యంలో 1930లో మొదలై ఇప్పటి వర్తమానం దాకా సాగుతుందట. అంటే 2020 వరకు. మొత్తం 90 ఏళ్ల కాలాన్ని 2 జన్మల థీమ్ మీద రాజమౌళి రాసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇలాంటి లైన్ మరీ కొత్తేమీ కాదు. బాలీవుడ్లో అప్పుడెప్పుడో 90వ దశకంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు హీరోలుగా కరణ్ అర్జున్ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. అది ఇలాగే ఇద్దరు అన్నదమ్ములు ఒక జన్మలో విలన్ చేతిలో చనిపోతే మరో జన్మలో వేరువేరు చోట పుట్టి తర్వాత కలిసి ప్రతీకారం తీర్చుకుంటారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్ర కథ సైతం పునర్జన్మ కాన్సెప్ట్తోనే తెరకెక్కి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పునర్జన్మ అనే కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం మూలంగా మంచి హిట్స్ దక్కాయి. అయితే త్రిబుల్ రామ్ చరణ్, ఎన్టీఆర్లు స్నేహితులుగా కనిపిస్తారట. మరి 2 జన్మల పాయింట్ నిజమో కాదో గానీ ఫైనల్గా ఎలాంటి లైన్తో అయినా మ్యాజిక్ చేయగలిగే రాజమౌళి ఏ మంత్రజాలంతో మెప్పిస్తాడో ప్రత్యేకంగా చెప్పాలా. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని 2వ షెడ్యూల్కు సిద్ధమవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అనేసి సమాచారం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.